కొబ్బరి నీటిని సీజన్తో సంబంధం లేకుండా చిన్న పెద్ద ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా కొబ్బరికాయల బండ్లు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఎండ వేడిని తట్టుకునేందుకు చాలామంది సమ్మర్లో కొబ్బరి నీటిని అధికంగా తీసుకుంటూ శరీరాన్ని డీహైడ్రేషన్కు గురి కాకుండా కాపాడుకుంటారు. అయితే ఇందులో ఉండే పోషకాలు పలు ప్రయోజనాలను కలిగిస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. ఇందులో విటమిన్స్, అమైనో యాసిడ్స్, ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అయితే కొబ్బరి నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలసటను తగ్గించి శక్తిని అందిస్తాయి. కాబట్టి ఉదయం తాగడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. కొబ్బరి నీరులో ఉండే పోషకాలు ఉండడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీరులో పొటాషియం అధికంగా ఉండి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే మాంగనీస్ ప్రేగు కదలికలను నియంత్రిస్తాయి. అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ఇటీవల కాలంలో చాలామంది డయాబెటీస్ సమస్య బారిన పడుతున్నారు. అలాంటి వారికి కొబ్బరి నీరు మెరుగైన ఎంపిక. కొబ్బరి నీరు ఇన్సులిన్ పెంచడానికి పనిచేసి డయాబెటీస్ ఉన్న వారికి మేలు కలుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగరీత్యా లేదా ఫ్యామిలీ సమస్యల వల్ల చిన్న చిన్న వాటికే ఒత్తిడికి గురవుతూ పలు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొబ్బరి నీరు తాగితే ఒత్తిడి అనేది తగ్గుతుంది. చాలామందికి ఎండవేడికి శరీరం డీహైడ్రేషన్కు గురి కావడంతో పాటు తలనొప్పి, జ్వరం, అలసట వంటివి వస్తూ ఉంటాయి. అయితే కొబ్బరి నీరు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ వెంటనే అంది తలనొప్పిని తక్షణమే తగ్గిస్తాయి. అలాగే శరీరానికి శక్తినిచ్చి ఆరోగ్యంగా ఉండేలా కాపాడతాయి. చూసారు కదా, మనం రోజు చూసే కొబ్బరి బొండంలో ఇన్ని ఫలితాలున్నాయి. మరి ఇప్పటి నుంచైనా చూసిన వెంటనే స్కిప్ చేయకుండా వాటిని దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఒక బోండాన్ని తాగండి. తాగితే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో ఆరోగ్య విషయాల గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయడం ద్వారా మనం ఒక మంచి పని కూడా చేసినట్టు అవుతాం.